హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం. మేము సెలవులు 2 రోజులు రావడంతో ఈరోజు వెళ్తే చక్కగా నెక్స్ట్ డే రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాం అనమాట. అందుకని భువనగిరి దగ్గరగా ఉన్న భువనగిరి దాటిన తర్వాత యాదగిరిగుట్టకి వెళ్ళడానికి మధ్యలో, ఆ రెండిటికి మధ్యలో ఈ స్వర్ణగిరి టెంపుల్ ఉంది. ఆ గుడిని చూద్దామని అక్కడికి వెళ్ళామన్నమాట. ముందట మాత్రం కమాన్ చాలా పెద్దదిగా కట్టారు. చూడండి, ముందల ఉన్నది లోపలికి వెళ్ళడానికి ద్వారాలు అన్నమాట. 2 ద్వారాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి లోపలికి వెళ్ళడానికి, ఇంకొకటి బయటికి రావడానికి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి 2 ద్వారాలు కూడా. మనకి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎలా అయితే 2 వేస్ పెడతారో అలా నడుచుకుంటూ అలా 2 వేస్ అనేది పెట్టడం జరిగిందనమాట, ఇన్ అవుట్. అయితే ఇక్కడ చూడండి, మొత్తం అది బ్లాక్ స్టోన్ తోటే కట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, 2 దారులు చెప్పాను కదా, 2 వేస్ అనేవి. ఇప్పుడు వెళ్ళడానికి ఒకటి, రావడానికి ఒకటి అనమాట. చాలా పెద్ద పెద్ద దారులు అనేది ఉన్నాయన్నమాట. అలా మేము లోపలికి వెళ్తూ ఉంటే ఆ ఎత్తు పైన కనబడుతుంది చూడండి. నేను దూరం నుంచే షూట్ చేశాను. టెంపుల్ చాలా అందంగా కనబడుతూ ఉంటుందన్నమాట. కొండ మీద చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఎలా అంటే చూపులను ఆకట్టుకునేంత విధంగా అది మనకి చాలా సుందరంగా, అత్యంత మనోహరంగా కనిపిస్తుంది. అయితే మనం ముందుగా మనకు కనిపించేది అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ అయితే మనకు కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, స్వర్ణగిరి అని మనకి లోపలికి వెళ్ళడానికి ముందే మనకి ఎదురవుతుంది. ఇది వాటర్ ఫౌంటైన్ అన్నమాట. అయితే దీని పేరు బ్రహ్మరథం అంటారట. ఇది బ్రహ్మరథం అన్నమాట, వాటర్ ఫౌంటైన్. ఫస్ట్ మనకు అదే దర్శనం ఇస్తుంది అనమాట అక్కడ స్వామివారి. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడ అంతా అది కూడా బ్లాక్ స్టోన్ తోటే ఉంది. ఆ తదుపరి మనకి దర్శనం ఇచ్చేది స్వామివారి పాదాలన్నమాట. ఇవి స్వామివారి పాదాలు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకి లోపలికి వెళ్ళడానికి 108 మెట్లు ఉంటాయండి. ఇదంతా బ్లాక్ స్టోన్ తోటి నిర్మించడం జరిగింది. బ్రహ్మ కడిగిన పాదము అంటారు కదా, ఆ పాదాలను దర్శనం చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకోవడానికి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మా దర్శనం అయిపోయిందండి. ఇక మెట్ల ద్వారా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం 108 మెట్లు ఉంటాయండి. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది అని అంటే, ఈ మెట్లు చాలా చాలా చిన్నవిగా ఉన్నాయన్నమాట. ఒక 4 అడుగుల ఎత్తు కూడా లేదన్నమాట. ఎక్కుతుంటే మాకు అంత అలసట కూడా అనిపించలేదు. అయితే ఇక్కడ చూడండి, పైన మొత్తం దశావతారాలు ఉంటాయన్నమాట, అటు ఇటు. ఆ మొత్తం 10 మండపాలు ఉంటాయంట. అలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క అవతారం. అక్కడ వైట్ కలర్ది స్టోన్ లాగా ఒక మండపం కనబడుతుంది కదా, అలా మొత్తం 10 మండపాలు ఉంటాయన్నమాట. అందులో 10 అవతారాలు మనకి దర్శనమిస్తాయన్నమాట. స్వామివారి 10 అవతారాలు దర్శనమిస్తూ ఉంటాయన్నమాట. అలా ఈ 108 మెట్ల ఎక్కగలుగుతామా అన్న బాధ ఏమీ లేదు. ముసలివారు కూడా చాలా సునాయాసంగా ఎక్కచ్చు అనమాట. ఎందుకంటే అంత ఎత్తుగా లేవన్నమాట. అసలు మెట్లు ఎక్కుతున్నామా అన్న ఆలోచన కూడా రాలేదన్నమాట. నడుచుకుంటూ వెళ్తున్నట్టే అనిపించింది. పైకి ఎక్కిన తర్వాత మనకి మొట్టమొదటిగా ఇక్కడ ధ్వజస్తంభం ఎదురైంది. యాక్చువల్గా అక్కడ పక్కకు నరసింహస్వామి అండ్ భూవరాహస్వామి ఉంటారనమాట. వాళ్ళని దర్శించుకొని మనం దర్శనం చేసుకోవాలి. అయితే మేము అంతగా తెలియకపోవడం వల్ల ముందుగా మేము దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. ధ్వజస్తంభాన్ని చూసుకున్నాము. అక్కడ ధ్వజస్తంభ దర్శనం అయిపోయింది. దాని తర్వాత మేము వచ్చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల ఎదురుగా కనిపించే మండపాలు, ఒకటి లక్ష్మీ నరసింహస్వామిది మరియు ఇంకొకటి
ఆ, భూన భూవరాహస్వామిది ఉంటుందన్నమాట. అంటే తిరుపతిలో ఏ విధంగా అయితే వరాహస్వామిని దర్శించుకొని తిరుమల దర్శనం చేసుకుంటామో, స్వామివారి దర్శనం చేసుకుంటామో, ఆ విధంగా ఇక్కడ కూడా నిర్మించడం జరిగిందనమాట. ఇక మేము లోపలికి దర్శనానికి వస్తున్నాము. ఇది దర్శనంలో అంటే స్వామివారిని దర్శించడానికి ఉన్నటువంటి మొట్టమొదటి ద్వారం అన్నమాట. ఆ ద్వారం నుండి మేము లోపలికి ప్రవేశిస్తున్నాము. మధ్యాహ్నం 2 గంటలు అయింది దాదాపుగా మేము అక్కడికి చేరుకునేసరికి, మిట్ట మధ్యాహ్నము. ఇక దర్శనానికి లోపలికి వచ్చాము. ఇక్కడ ధ్వజస్తంభము, ఇది స్వామి లోపల స్వామివారి మండపము చుట్టూ మాడ వీధులు కూడా ఉన్నాయన్నమాట. అంటే స్వామివారిని ఊరేగించడానికి ఈ చుట్టూరు ఉన్నటువంటి మండపాలలో యజ్ఞయాగాదులు అవన్నీ చేస్తూ ఉండడానికి కూడా ఉన్నాయి. అంతేకాకుండా అద్దాల మండపం ఒకటి ఉంది దాని చుట్టూరు. ఇంకా దాని చుట్టూరు మనకి కనిపించేటటువంటి మండపాలలో యజ్ఞం చేయడానికి మరియు దీపాల మండపం, దీపాలు వెలిగిస్తారట, ఆ మండపం కూడా ఉంది. ఇదిగా ఆ స్వామివారి విగ్రహం అండి. ఇక్కడ ఇది మాత్రం, ఈ మండపం మాత్రం మనకి ఆండాళ్ళ మండపం. ఫస్ట్ ఆండాళ్ళ అమ్మవారు మనకి దర్శనం ఇస్తారనమాట. ఆండాళ్ళ మండపం స్వామివారికి ఎదురుగా ఉంటుందన్నమాట. గరుడ మండపం కూడా ఉంటుంది. గరుడ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. దాని తదుపరి విఘ్నేశ్వరుని మండపం కూడా ఉందన్నమాట. ఆ స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. మొత్తం ఈ విగ్రహాన్ని నిర్మించడానికి ముందు అంటే విగ్రహం కింద నవధాన్యాలను వేసి దానిపైన మనకు ఆ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందట. మొత్తం ఈ స్వామివారు దాదాపు మనకి 16 అడుగుల ఎత్తు ఉంటుందట స్వామివారి విగ్రహము. 16 రకాల సేవలు చేయడం జరుగుతుందట. ఎందుకంటే 16 కళలు ఉన్నటువంటి వారు స్వామివారు 16 రకాల కళలతో సేవలు చేస్తారట. 16 రకాల సేవలు చేయడం జరుగుతుందట. ఇంకా ఈ చుట్టూ ఉన్నటువంటి మండపాలు యజ్ఞవాటిక మరియు ఇంకా అద్దాల మండపము ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ గోపురం మీద అంటే ఈ గుడి మీద శిల్పకళ ఎంత చక్కగా ఉట్టిపడుతుందంటే అంత చక్కగా ఉట్టిపడుతుందన్నమాట. ఇది మొత్తం ఈ రాళ్ళన్నీ తిరుమల నుంచే తీసుకురావడం జరిగిందట. ఇవన్నీ ఆభరణాలు మరియు స్వామివారి సేవకు కావలసినటువంటి అన్నీ స్వర్ణంతో చేసినటువంటివి అన్నమాట. స్వర్ణ పూతతో ఉన్నవన్నమాట. మాల వీధుల్లో ఊరేగించేటప్పుడు స్వామివారికి ఉపయోగించేటటువంటి వస్తువులు అన్నమాట. చాలా చాలా బాగున్నాయండి. అసలు గుడి కట్టుబడి కానీ అసలు చాలా చాలా ఎంత అద్భుతంగా ఉందంటే ఆ శిల్ప నైపుణ్యానికి అసలు శిల్ప నైపుణ్యం ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. ఎప్పుడో పురాతన కాలంలో దేవాలయాలు నిర్మించినప్పుడు ఆ దేవాలయానికి సంబంధించినటువంటి కథలన్నింటినీ శిల్పాల రూపంలో అలా గుడిపైన నిర్మించేవారట, కట్టేవారట. అయితే అది నాకు ఈ దేవాలయం చూడంగానే ఆ సన్నివేశాలు గుర్తుకొచ్చాయన్నమాట. అందుకే శిల్పాలను కూడా నేను కొంచెం జూమ్ చేశాను అనమాట, చూపిద్దామన్న ఉద్దేశంతో. ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా నిర్మించడం జరిగిందనమాట. 5 గోపురాలతో ఉందన్నమాట మొత్తము. ఇది ప్రధాన ద్వారము. ఇవన్నీ లోపల ఉన్నటువంటి మండపాలు. చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా చాలా చక్కగా నిర్మించబడింది.
అంతేకాకుండా స్వామివారు అంటే ఇక్కడ చూడండి మామూలుగా గుడిలోకి రావడంతో మనకి అసలు ఎంత బాడీలో ఎంత వైబ్రేషన్ అనేది మనకి వస్తుందంటే అసలు మనసు ఎందుకో పులకరించిపోయిందండి నిజంగా ఆ గుడిలోకి ప్రవేశించగానే. ఇక్కడ శిల్ప సౌందర్యం మాత్రం చాలా, అసలు ఎంతసేపు చూస్తూ ఉన్నా కానీ అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. ఇంకా లోపల మదన గోపాలుడి ఆలయము, పద్మావతి అమ్మవారి ఆలయము ఉన్నాయి. ఇంకా రామానుజుల వారు మొదలగు వారు కూడా వాళ్ళ విగ్రహాలతో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా చిన్న చిన్న మండపాలు అనేవి ఉండడం జరిగిందనమాట. ఇంకా ఈ చుట్టూతుర యాగాలు చేయడానికి కూడా ఉన్నాయి. దీపాల అలంకరణ కోసం అని చెప్పేసి దీపాల మండపం, ఇదేమో అద్దాల మండపం అండి. స్వామివారికి అద్దాల మండపం చేయడం జరిగింది. దీపాల అలంకరణకి కూడా దీపాల మండపం అనేది ఇక్కడ నిర్మించడం జరిగిందనమాట. అక్కడ దీపసేవ కూడా చేయడం జరుగుతుందన్నమాట స్వామివారికి. ఇంకా స్వామివారిని దర్శించడానికి ముందు ఇక్కడ చూడండి కాయిన్స్ నిలబెడుతున్నారనమాట. ఏదైనా కోరిక మనసులో తలుచుకొని కాయిన్ని అక్కడ నిలబెడతారనమాట. ఒకవేళ ఆ కాయిన్ నిల్చున్నట్లయితే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి నమ్మకమట. ఇది నేను మునుపు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్లో కూడా నేను ఇది చూడడం జరిగింది. ఇక్కడ వీళ్ళు కాయిన్స్ని నిలబెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారన్నమాట. కానీ చివరికైతే సాధించారు, కాయిన్ని నిలబెట్టారు. చాలా కష్టపడ్డారు, చాలాసేపు పట్టింది కాయిన్ నిల్చోబెట్టడానికి. అలా చాలామంది చేస్తున్నారండి, అదే వాళ్ళ నమ్మకం అన్నమాట. ఈ చుట్టూరా ఉన్నటువంటివన్నీ మండపాలు. చూడండి విగ్రహాలు ఇక్కడ మొత్తం ఇక్కడ నిర్మించినటువంటి అంత రాతి నిర్మాణమే అన్నమాట. ఆ రాతిని కూడా పూర్తిగా తిరుమల నుండే తీసుకురావడం జరిగిందట. గోపురం చూడండి పైన ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో. ఇది అద్దాల మండపము. దాని తర్వాత మాడ వీధుల్లోకి వచ్చాము మేము. ఇక్కడ పెద్దది హనుమంతుడి విగ్రహం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది మొత్తం బ్లాక్ స్టోన్తో చేశారనమాట. అంతా అయితే మొత్తం ఇది ఏకశిలతో నిర్మించబడిందట ఈ ఆంజనేయ స్వామి. మండపంతో సహా కలిపి మొత్తం 160 అడుగుల విగ్రహం అయితే 30 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. అంత ఎత్తుగా ఉంది. మొత్తం అంతా 75 అడుగుల ఎత్తులో ఉంటుంది. తర్వాత దీన్ని జయగంట అంటారన్నమాట. ఈ జయగంట మొత్తం 1200 టన్నుల బరువు ఉంటుందట. ఇది కంచుతో తయారు చేశారు, కంచు గంట అంటారంట. అసలు దాన్ని తాకితే ఒక 2 మినిట్స్ మనకి వైబ్రేషన్స్ అలాగే ఉంటుంది అని అన్నారనమాట. ఇంకా దాని తర్వాత రామ మందిరంలో కూడా మొన్న నిర్మించినటువంటి రామ మందిరంలో కూడా ఇలాంటి కంచు గంటను నిర్మించారట.
అయితే ఇది శబ్దం చేస్తే ఒక 2 నిమిషాల పాటు ఉంటుందట. దాని తదుపరి మేము కోనేటి దర్శనానికి వెళ్ళామన్నమాట. గుండం కాడికి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంత దిగువన ఉందో, ఎంత ఎత్తున కట్టారు ఈ ఆలయాన్ని అనేది చూపించడానికి నేను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపిస్తున్నాను అన్నమాట. చాలామంది పిల్లలు కూడా చాలా ఉత్సుకతను చూపిస్తున్నారు ఆ గంటను మోయించడానికి. చాలా ఎత్తులో కూడా ఉందన్నమాట ఆ గంట. చాలా శబ్దం వస్తుంది కూడా. ఇంకా ఆ చుట్టూ పక్కల చక్కని పంట పొలాలతో చాలా చక్కగా ఉందన్నమాట. ఇంకా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. గంటను నేను కూడా మోయించడం జరిగిందన్నమాట. తర్వాత అథర్వణ ద్వారం అన్నమాట దీనికి పేరు. ఇక్కడ స్వామివారిని అంటే ఆంజనేయ స్వామివారు రథం మీద ఆ విగ్రహాన్ని నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ కాలేయుడి మీద ఉన్నట్టుగా ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ అనమాట. శ్రీకృష్ణుడు కాలేయుడి మీద నృత్యం చేస్తున్నట్టుగా ఒక వాటర్ ఫౌంటైన్ కట్టారు. మేము ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం వాటర్ని వదలలేదు, కానీ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం వాటర్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము చాలా మధ్యాహ్నం పూట ఎండలో ఉన్నాం. చాలా 2:30 ఆ టైంకి ఆ ప్రాంతంలో మేము ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. కాబట్టి అప్పటికి ఇంకా నీటిని మాత్రం వదలలేదు. ఇక్కడ దీని వెనుక భాగంలోనే మనకి కోనేటి దర్శనం ఉంటుందన్నమాట. ఆ కోనేరు నిర్మాణం కూడా దానికి కూడా ఒక దానికి కూడా ఒక కారణం అనేది ఉంది అని చెప్తున్నారనమాట. ఇది దీపాలు, మొత్తం 100 దీపాలు ఉంటాయట. ఈ బ్లాక్ స్టోన్ తోటి కట్టారు చూడండి, అది 100 దీపాలు వెలిగిస్తారనమాట. భూవరాహస్వామి ముందుగా దర్శించుకోవాల్సిందనమాట. మేము తర్వాత దర్శించుకున్నాం తెలియక. భూదేవి సమేతంగా ఉండడం జరుగుతుందన్నమాట. భూవరాహస్వామి కోనేటి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి స్వామివారి దర్శనం జరుగుతుంది. ఇక్కడ చక్కెర స్నానం అవన్నీ చేయించడానికి వీలుగా ఇక్కడ ఈ నిర్మాణం అనేది చేయడం జరిగిందనమాట. లక్ష్మీనారాయణ స్వామి ఈ విగ్రహం కూడా, అంటే మండపం కూడా అక్కడ ఉన్నది ఇరువైపులా, దానికి ఇరువైపులా. అంటే ఈ ప్రాంతం కూడా అంటే మొత్తం బ్లాక్ స్టోన్ తోటే ఉంది. ఇక్కడ ఇది చూసినట్లయితే హంపీలో ఇది అనేది ఉండడం మనకు కనిపిస్తుంది అనమాట. దీన్ని చేయడానికి అంటే ఈ కోనేరులో చక్కెర స్నానం చేయించడానికి కోనేరుని కట్టారంట. దీని చుట్టూరు 4 మండపాలు కనబడతాయి అన్నమాట మనకి. అవి 4 వేదాలు అన్నట్లుగా ఉండడానికి 4 వేదాలు అన్నట్లుగా 4 మండపాలను కట్టారని చెప్పారు. అయితే మొదటిది ఇక్కడ నేపాల్లో ఉందట. జల నారాయణుడు అంటారనమాట ఈ విగ్రహాన్ని. నీటిలో ఉంటుందన్నమాట. శంఖ చక్ర గదాధారి అయి ఉంటారనమాట. శేషపాన్పుపై ఉంటారు. అంతేకాకుండా ఇది నేపాల్లో ఉందట మొదటిది. ఇది రెండోదంట మన స్వర్ణగిరిలో ఉందట. స్వామివారు సూర్యుడి వైపు చూస్తూ ఉంటారట. ఈ స్వామిని జలనారాయణుడు అని కూడా పిలుస్తారట. ఇక్కడ చూడండి, నీటిలోనే స్వామివారిని పెట్టడం జరిగిందనమాట. అంటే నీటిలోనే ఉంటారు. జలం అంటే నీరు కదా, అంటే జలనారాయణుడు అంటే నీటిలో ఉంటారనమాట. అయితే ఇక్కడ చక్కెర స్నానం చేయించడానికి అనువుగా అంటే ఆ దర్శనం చూడడానికి, ఆ చక్కెర స్నానం చేయించినప్పుడు ఆ దర్శన నిమిత్తము 2 అంతస్తుల నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఒకేసారిగా 2000 మంది చక్కెర స్నానం చేయించేటటువంటి దృశ్యాన్ని చూడడానికి అనువుగా ఉండడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము పైకి వచ్చాము. వాటర్ ఫౌంటైన్ వదిలారని అంటే చూద్దామని. అందులో చూడండి ఎంత చక్కగా మనకి కనిపిస్తుందో. ఇది చుట్టూరా ప్రాంగణం అండి. మొత్తం 4 పక్కల ఉందన్నమాట. 2 అంతస్తుల్లో ఉందన్నమాట. అంటే మొదటి అంతస్తులో భక్తుల
తాకిడి ఎక్కువగా ఉన్నట్లయితే రెండవ అంతస్తులో కూడా చూడడానికి అవకాశం కల్పించే విధంగా ఉంది. ఇక్కడ పాదాలు చూడండి, ఒక కాలు మీద ఒకటి వేసుకొని ఉన్నారనమాట. అలా ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని ఉండేటటువంటి ఆ భంగిమను వ్యత్యస్త పాద అరవింద అని అంటారట. అలా కృష్ణుడిలా ఒక కాలు మీద కాలు వేసుకొని ఉండడం జరుగుతుందన్నమాట. ఈ రాయిని మొత్తం 65 టన్నులు పట్టిందంటండి. 65 టన్స్ అయ్యిందట ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి. ఆ స్టోను వెయిట్. ఇంకా శంఖము చక్రము ఇరువైపులా ఉంటుంది. గదను కూడా ధరించి ఉంటారు. శేషతల్పం మీద పవలించి ఉంటారనమాట. దాదాపుగా 2000 మంది ఒకేసారిగా ఈ దృశ్యాన్ని అంటే ఈ సన్నివేశాన్ని చూడడానికి అవకాశం ఉండేటట్టుగా నిర్మించడం జరిగింది. ఇక దీపాల అలంకరణ కూడా చాలా చక్కగా రాత్రిపూట ఎంతో కన్నుల విందుగా ఉంటుందంట. కానీ మేము రాత్రికి ఉండలేదన్నమాట. మేము వెంటనే అంటే సాయంత్రం మళ్ళీ రిటర్న్ అయిపోయాము. చూడండి, శంఖ చక్ర గద దారి అయి ఉన్నారు. అటు పక్క గద కనిపిస్తుంది కదా, శంఖము చక్రము ఇంకా శేషతల్పము. అది అలా కాలు మీద కాలు వేసుకొని ఆ సూర్యుడిని చూస్తూ ఉంటారట. ఇది మేము మొట్టమొదటిగా దర్శించాల్సినటువంటి ప్రదేశము లక్ష్మీనరసింహస్వామి రథము. ఇది చెక్కతో నిర్మించబడింది. ఇది మాత్రము అన్నదాన సత్రం అండి. చాలా చక్కగా ఉంది. కానీ మేము వెళ్ళే సమయానికి అన్నదానం అయితే జరగబడలేదు. ఎందుకు అని అంటే శనివారం చేస్తారట. అయినా మేము వెళ్ళినది అటు ఇటు కాని సమయంలో వెళ్ళాం కాబట్టి మాకు అదృష్టం దక్కలేదు. తర్వాత మేము యాదాద్రి దర్శనం చేసుకున్నాము. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మేము తిరిగి రావడం జరిగింది. ఇది గుండం అండి, యాదగిరిగుట్టలో కోనేటి దర్శనం కూడా మేము చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మా యాత్ర అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ రథం గురించి చెప్పడం మర్చిపోయానండి నేను. హంపీలో ఇలాగే బ్రహ్మరథం ఉంటుందట. మళ్ళీ ఇక్కడ నిర్మించారు. ఇది దాదాపు 5 సంవత్సరాల దాకా పట్టిందంటే ఇది నిర్మించడానికి. విన్నాము చూచాయిగా, కానీ చాలా బాగుంది. స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను.